కళలు సంప్రదాయమైనవి. అలాంటి సంప్రదాయ కళల్ని ఆధునిక నగరంలో ఇనుమడింపజేస్తే ఎలా ఉంటుంది? అంతేగాక ప్రాచీన కళల్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు నగల్ని సాధనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి? సరిగ్గా ఈ లక్ష్యాలతోనే ఆ కళాకారిణి పనిచేస్తోంది. అద్భుతమైన చిత్రాలతో తన ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ కళాకారిణి పేరు వక్కలంక లక్ష్మి. వెబ్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచి కళలంటే అమితాసక్తి. తన పిల్లల్ని సెటిల్ చేయాలనే తపనతో కొన్నాళ్లు తన కళలకు విరామం ఇచ్చారు. భర్త శ్రీనివాసరావు మృతిరీత్యా కుటుంబమంతా దుబాయ్లోనే 2 దశాబ్దాల పాటు ఉన్నారు. సరిగ్గా కరోనా సమయంలో తనలో ఉన్న కళను మళ్లీ తట్టి లేపానని లక్ష్మి చెప్పారు. దుబాయ్కి చెందిన 50 ప్రపంచ రికార్డులను చిత్రీకరించడంతో గుర్తింపు వచ్చింది. అప్పటికే సాధారణ పెయింటింగ్స్ వేస్తున్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని పలు రకాల కళారూపాల్ని అన్వయిస్తూ నగలపై చిత్రాలు వేశారు. వాటి కోసం ప్రత్యేకంగా చేర్యాల, నిర్మల్ పెయింటింగ్, మధుబని వంటివి నేర్చుకున్నారు. ట్రెడిషనల్ ఆర్ట్స్ అన్ని అందరి దృష్టికి వెళ్ళాలని నేను జ్యువెలరీ లాగా చేద్దామని ఐడియా వచ్చింది. సో గత 5 సంవత్సరాల నుంచి అది డెవలప్ చేస్తున్నాను. ఎలా అందులో కొద్దిగా మార్పులు చేసి దాన్ని క్వాలిటీ ఎలా చేయాలి అలా అవన్నీ రీసెర్చ్ చేస్తూ వేరే క్రాఫ్ట్స్ పీపుల్ని కలవడం, మొత్తం ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అన్నీ తీసుకుని చేయాలి అని. సో ఇంకా మొత్తం క్రాఫ్ట్స్ అన్నిటినీ తీసుకుని ఇలా అందరికీ తెలిసేటట్టు చేయాలి అని నా ఉద్దేశం. పాలిమర్ మట్టి, చెక్కపై విభిన్న రకాల పెయింటింగ్స్ వేసి ముత్యాలతో నగలు తయారు చేస్తున్నారు. 5 ఏళ్లుగా కష్టపడి ఇష్టంతో పలు రకాల కళారూపాల్ని నేర్చుకుని చిత్రాలు వేస్తున్నట్లు లక్ష్మి వెల్లడించారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవల భారత సమ్మిట్లో తన తొలి ప్రదర్శన ఏర్పాటు చేశారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా T75 ఇతివృత్తంలో పెయింటింగ్ వేసి రాష్ట్ర పురస్కారం గెలుచుకున్నారు. తెలంగాణ చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక థీమాటిక్ పెయింటింగ్ లాగా వేశాను. 75 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తీసుకుని శాతవాహనుల నుంచి మొన్న తెలంగాణ ఫార్మేషన్ వరకు జరిగినవన్నీ ఘట్టాలు, తర్వాత మన ఇంపార్టెంట్ పీపుల్ సి నారాయణ రెడ్డి గారు, అలా మన గొప్ప పోయట్స్ ఉన్నారు, మంచి స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, చారిత్రాత్మకమైన టెంపుల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకుని నేను 75 ఇంపార్టెంట్ ఘట్టాలు తీసుకుని చిత్రీకరించాను. ఇది రీసెంట్గా స్టేట్ అవార్డు విన్ అయ్యానండి ఈ పెయింటింగ్కి. తాను ఇదంతా చేయడానికి కుటుంబం ఎప్పుడూ సహకరిస్తుందని, తన కళను ఉపయోగించి కళలన్నీ తీర్చుకునేలా ప్రోత్సహిస్తోందని లక్ష్మి వివరించారు. ఇవి లక్ష్మీ వక్కలంక గారి పెయింటింగ్స్. దాదాపు 15 రకాల కళల్ని ఇందులో భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్ తరాలకు సాంప్రదాయక కళల్ని అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకోసం నగల్ని వారధిగా చేసుకొని ముందుకెళ్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.